అమెరికాలోని డల్లాస్లో జరిగిన బోనాల జాతరకు విశేష స్పందన వచ్చింది. డల్లాస్ తెలుగు అలాయ్ బలాయ్ సంఘం డీటాబ్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. డీటాబ్స్ ఫస్ట్ టైం ఫ్రీస్కోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టే బోనాల జాతరను అమెరికాలోని డల్లాసపురంలో తెలుగువారు ఘనంగా నిర్వహించారు. డల్లాస్ తెలుగు అలాయ్ బలాయ్ సంఘం డీటాబ్స్ ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. ఫ్రిస్కోలోని ఫ్లైయర్స్ వేలో జరిగిన బోనాల జాతరకి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ లాల్ దర్వాజా లష్కర్ బోనాల వేడుకను తలపించేలా బోనాల ప్రదర్శన, పోతురాజుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రాధారణతో తరలివచ్చారు. ఇక ఆడపడుచులు బోనం ఎత్తారు. మహిళలంతా అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించారు. తెలంగాణ అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. బోనాలను డప్పు చప్పులతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఊరేగింపులో చిన్న పెద్ద అంతా కలిసి అమ్మవారి పాటలకి నృత్యాలు చేస్తూ మైమరచిపోయారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఆర్పి పట్నాయక్, జబర్దస్త్ ఫేమ్ అద్రే అభి పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వెండర్ బూత్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా డీ ట్యాబ్ సభ్యులు అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పండుగలు సేవ చేసే ఉద్దేశంతో డల్లాస్ తెలుగు అలాయ్ బలాయ్ సంఘాన్ని స్థాపించినట్టుగా నిర్వాహకులు వివరించారు. సంస్థని ప్రారంభించి మొట్టమొదటిసారిగా నిర్వహించిన బోనాల పండుగకు ఇంతటి విశేష ఆదరణ రావటం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించింది అన్నారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. డీటాబ్స్ నుంచి చాలా ఘనంగా నిర్వహిస్తున్న ఈ ఆషాఢ మహోత్సవం బోనాలు అటెండ్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ అ వెరీ ఫన్ ఈవెంట్. కంప్లీట్లీ మన తెలంగాణ సాంప్రదాయాలు, మన పద్ధతులు, పోతరాజు, బోనాలు, అన్ని ఒడిబియ్యాలు అన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించబడ్డాయి. ఈవెన్ వీఆర్ ఇన్ నార్త్ అమెరికా ఇన్ డాలస్. ఇది తెలంగాణ సాంప్రదాయాల్ని అన్నిటి కూడా చాలా కరెక్ట్ గా మంచిగా నిర్వహించారు. అండ్ వి రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఈవెంట్ ఇన్ హియర్. నమస్కారం. ఇవాళ డాలస్ లో బోనాలు ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. డీటాబ్స్ వాళ్ళు చాలా చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. అసలు హైదరాబాద్ ని మిస్ అవుతున్నట్టు లేనే లేదు. సో సండే రోజు కరెక్ట్ గా బోనాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. పోతరాజు, ఘట్టం అన్ని చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మేమందరం కోలాటంలో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వాళ్ళు బోనాలు చాలా బాగా నిర్వహించారు. చాలా ఆర్గనైజ్ గా చాలా బాగా అనిపించింది. పూజ గానీ, ఘట్టం గానీ, బోనాలు తీసుకురావడం కానీ చాలా బాగా ఆర్గనైజ్ గా. కోలాటం డాన్స్ టీచర్ మోనా చాలా బాగా నేర్పించారు. బాగా చేశారు. వి ఆల్ ఎంజాయ్డ్ థరోలీ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అండి. ఇవాళ మనకి డాలస్ లో బోనాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ సంస్కృతి ఇక్కడికి తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు డీటాబ్స్ మన రాజ్ ఆనంద్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి ఈ బోనాలు అనేది చూసి తరిస్తున్నారు. చాలా మందికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ లోనే ఆంధ్రాలో బోనాలు అంటే తెలియదు. కాబట్టి వాళ్ళందరూ చాలా మంది, ఇప్పుడు నేను కొంతమంది కలిసాను నా ఫ్రెండ్స్ ని. సో వాళ్ళు బోనాలు అంటే ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో ఆసక్తికరంగా ఇక్కడికి వచ్చిండ్రు. చూసి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. ఓ ఇలా చేస్తారా, మేము ఇప్పటివరకు చూడలేదు అని. సో ఇలాంటి ఒక బోనాలు మన తెలంగాణ పండుగని ఇక్కడికి తీసుకొచ్చినందుకు డీటాబ్స్ కి అండ్ డీటాబ్స్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఈవెంట్ వెరీ వెల్. హాయ్ అండి, నమస్కారము. నా పేరు స్వప్న కొల్లపల్లి. వీఆర్ ఫ్రమ్ డీటాబ్స్ ఆర్గనైజర్స్. లైక్ మేము స్టార్టింగ్ చిన్నగా అనుకున్నాము. బోనాలు అనేది డాలస్ లో ఫస్ట్ టైం చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ హ్యూజ్ క్రౌడ్ వచ్చింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. మేము 1000 మందితో అనుకున్నాము. బట్ ఇప్పుడు చూస్తే మీరు 5000 మందితో చాలా సక్సెస్ఫుల్ అయింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాలస్. ఇది ఒక హైదరాబాద్ పళ్ళు నిలిపించారు అందరూ, జనాలందరూ కలిసి. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఎన్వైరన్మెంట్ అంతా మనకు ఇండియాలోనే అనిపిస్తున్నట్టు ఉంటుంది. యాక్చువల్ ఇండియాలో కూడా మన సికింద్రాబాద్ బోనాలు ఈ రోజే జరుగుతున్నాయి. ఇక్కడ చూసినా మీరు డాలస్ లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది స్టాల్స్ పెట్టుకున్నారు. మన జాతర లాగా బోనాలు చాలా నిష్టగా జరుగుతున్నాయి. అమ్మవారి పూజలు కూడా జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అందరూ ఇండియా చాలా ఘనంగా జరిగింది అని
చెప్తున్నారు. సో స్వప్న గారు చెప్పినట్టు మేము ఫస్ట్ స్మార్ట్ స్కేల్ లెక్కనే అవుతుంది అనుకున్నాము, కానీ ఇక్కడ వేల మంది జనాలు తరలి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్మోస్ట్ 1.5 months నుంచి దీనికి మేము చాలా కష్టపడుతున్నాం, మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా. అండ్ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ఫౌండర్ రాజ్ ఆనందేశి గారు for making this event and for the entire team for making this event such a huge success. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఇంతకంటే ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు బాలరాజ్ అండి. ఫస్ట్ సారి పోతురాజు వేషం వేయడం జరిగింది. డీటాబస్ వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని సో వి డిడ్ వెల్. ఇండియాలో ఇలా అయితే గ్రామీణ ప్రాంతాల్లో బోనాల జాతర జరుపుకుంటాము, దానికి ఏమాత్రం తీసుకోకుండా అట్లాంటి కల్చర్ ని యుఎస్ కి తీసుకురావడము, పోతురాజు వేషాలు వేయటము, తర్వాత శివసత్తులను వేయటము అండ్ బోనాల ఊరేగింపు, ఇవన్నీ కార్యక్రమాలు మొత్తం ఆచారం ప్రకారం పద్ధతుల ప్రకారం జరిపించడం జరిగింది. ఇట్ ఇస్ లైక్ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నమస్కారం అండి అందరికి. నా పేరు మల్లికార్జున రెడ్డి, మాది మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మేనేజర్ ఈవెంట్ కి చాలా రుణపడి ఉంటాను. మాకు చాలా ఇది మొదటిసారి ఏదో ఈ వేషం వేసినప్పుడు గంగమ్మ మొన్న ఫీల్ అయ్యి ఆడాను. థ్యాంక్స్ లాట్. అండి, నా పేరు సురేష్ మండువా. నేను ప్రిస్కో ఏఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఇస్తున్నాను. ఈ రోజు ఇక్కడ డాలస్ తెలుగు అలై బలై సంఘం వారి బోనాల పండుగకి ఇక్కడ చాలా మంది, వేలాది మంది ప్రిస్కోలో గానీ పక్కన ఉంటున్న అందరూ కూడా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఇండియాలో ప్రత్యేకంగా తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకునే పండుగ ఇది. అది ఈ రోజు డాలస్ లో ఇంత మంచి పని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే దాని వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఇంత మంచి కార్యక్రమం జరిగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ అయినటువంటి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హలో అండి, నా పేరు జనార్దన్ గార్లపాటి. నేను డీటాబ్ సంస్థలో ట్రెజరర్ ఉంది. మేము ఈ సంస్థని ఈ సంవత్సరమే ప్రారంభించాము. ఇది మాది మొట్టమొదటి పండుగ బోనాలు. బోనాలు సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని చెప్పేసి తెలంగాణలో ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అదే ఆషాఢ మాసంలో మేము కూడా ఈ పండుగ జరపాలని నిర్ణయించుకొని మా టీం అంతా కూడా దానికోసం కృషి చేసి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రిస్కోలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. ఫెస్టివల్స్ చేస్తారు మన వాళ్ళు, కానీ బోనాలు అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి పండుగ. అది ఆషాఢంలో ఇండియాలో జరిగే మంత్లోనే ఇక్కడ కూడా జరగడం ఆనందంగా ఉంది. కుడోస్ టు ద ఎంటైర్ టీమ్. చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి. మన మండవ గారు లాంటి వాళ్ళ సహాయ సహకారం కూడా చాలా ఉన్నాయి మాకు. థ్యాంక్ యూ మండవ గారు ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ us in this event. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ అదిరేవి. డాలస్ తెలుగు అలై బలై సంఘం ఈ రోజు డాలస్ లో ఎంతో ఘనంగా బోనాలు జరుపుకుంటున్నారు. అంటే మనం హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు, మహంకాళి జాతర ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అవేవి తగ్గకుండా, వాటి వేడికి తగ్గకుండా ఇక్కడ డాలస్ లో కూడా ఇంత గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళందరూ ఒక్క చోటికి వచ్చి చాలా గ్రాండ్ గా ఈ బోనాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రాంతం అనేది కాదు, మన తెలుగు వాళ్ళందరూ ఒక్క చోటు ఉండాలి, అది మన మెయిన్ ఇంటెన్షన్. అండ్ అలాగే నెక్స్ట్ బతుకమ్మ, దసరా, దీపావళి అన్ని సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా జరుపుతారు. సో వాటికి కూడా మేము రావాలని ట్రై చేస్తున్నాము. అండ్ మీ తెలుగు వాళ్ళందరినీ, ఇక్కడ మనం ఉన్న తెలుగు వాళ్ళందరినీ మేము కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు డాలస్ తెలుగు అలై బలై సంఘంకి, వారి టీం అందరికి కూడా మా తరఫున కృతజ్ఞతలు. అండ్ మా రాజు గారికి, స్వప్న గారికి, అందరికి థ్యాంక్స్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డీటాబ్స్ వారు డల్లాస్ తెలుగు అలై బలై సంఘం మేము ఇవాళ బోనాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ డల్లాస్పురం బోనాలు ఇది చూస్తుంటే మన సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ లో జరుపుకున్నట్టు, అదే గండిపేటలో జరుపుకున్నట్టు అదే విధంగా ఉంది. 5,000 మంది 6,000 మంది వచ్చారు ఇక్కడ. సో లాస్ట్ 2 months కెళ్ళి మన డీటాబ్స్ కోర్ మెంబర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి దీన్ని ఘన విజయం చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ అవుతున్నాయి, ఇంకా జనాలు తండాలుగా వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు సక్సెస్ అయినందుకు. జనాలు వచ్చిన వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. మనము బోనాలు తీసినాము, ఊరేగింపు తీసినాము, కోలాటాలు ఆడారు. మళ్ళీ తమిళ సంఘం వాళ్ళు
డప్పులు మోయించారు చాలా బాగా. పిల్లలు కూడా చాలా బాగా ఇక్కడ వంట వార్పు కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా మంచిగా తెలంగాణ వంటలు వాళ్ళు రుచి చూస్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఇండియాకి వెళ్ళి వచ్చిన పేరెంట్స్, ఇది సమ్మర్ కాబట్టి పేరెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా బోనాలు మిస్ అవ్వట్లేదు, వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డీటాప్స్ ని స్థాపించి మేమందరం ఆయన కింద పనిచేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా ఘన విజయం చేస్తాం రాను సంవత్సరాలలో. సో మాకు డీటాప్స్ కోర్ మెంబర్స్ చాలా కోఆపరేట్ చేసి వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేశారు. రాను ఇంకా మేము ఇంకా కోర్ మెంబర్స్ ఇంకా హార్డ్ వర్క్ చేసి దీన్ని ఇంకా పైకి తీసుకెళ్తాము. ఫ్రిస్కో ఫ్లైఓవర్ లో జరుపుకుంటున్న బోనాలు ఫెస్టివల్ కి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్పి పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన డాలస్ వచ్చిన తర్వాత ఈ డాలస్ పురం గురించి తెలుసుకొని చాలా ఎక్సైట్ అయ్యారు కూడా. సో ఆయన ఏమనుకుంటున్నారు, ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోనాలుకి చూసిన తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది కానీ డాలస్ లో ఉన్న ఫీలింగ్ రాలేదు. మరి డాలస్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు, 3500 మంది తెలుగు వాళ్ళు గ్యాదర్ అయ్యి ఇక్కడ డాలస్ లో బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు వాళ్ళ ఐక్యత చూసి అందరూ ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ మీ టు మీట్ సో మెనీ పీపుల్. ఇక్కడ కల్చర్ వైజ్ గానీ మనకి మీరేమైనా డిఫరెన్స్ చూసారా? అంటే మన తెలంగాణలో జరుపుకున్న దానికి బోనాలకి ఇక్కడ జరుపుకుంటున్న బోనాలకి మీరేమైనా చెప్పారా? లేదంటే ఇంకా ఎట్లా జరుపుకుంటే బాగుంటుందా అని కానీ మీరేమైనా? యాక్చువల్లీ తెలంగాణలో ఇక్కడ చూసి నేర్చుకోవాలేమో అనిపిస్తున్నారు. ఇక్కడ చూసి ఎంత బాగా చేసుకోవాలి మనం కూడా అని తెలంగాణ వాళ్ళు అనుకునే రేంజ్ లో మొత్తం ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. ఈ గ్యాదరింగ్ చూస్తే మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా కూడా ఇక్కడ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. డాలస్ పురం అని అందరూ అంటారు, బట్ ఫస్ట్ టైం డాలస్ పురం అని లెటర్స్ లో చూడటం, ఇంకా అంటే దీని మీద రాశారు బ్యానర్ మీద డాలస్ పురం అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. మన తెలుగు వాళ్ళంతా ఒక దగ్గర చేరి, మన ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎనీథింగ్ ఇస్ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్ గా చేయాలంటే ఇలాంటి బోనాలు లాంటి ఉత్సవాలు జరగాలి. అండ్ డెఫినెట్ గా రాజు గారు హస్ డన్ గ్రేట్ జాబ్. సార్, మీరు మీ టీం చేస్తున్న ఈ ఒక కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం చేయండి సార్. అవకాశం ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళం వస్తూ ఉంటాం. టు విష్ యూ గుడ్ లక్ అండ్ ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూసి. సో అదండి సంగతి. సో గతసారి మాటా ద్వారా ఈ బోనాలు జరుపుకున్నాము. ఈసారి డీటాప్ సంస్థ ద్వారా మన బోనాల్ని జరుపుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇనిషియేట్ చేసిన మన రాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈయన మాటా ప్రెసిడెంట్ గాను ఉన్నారు. డీటాప్ కూడాను ఈయన కర్త కర్మ క్రియ. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన డాలస్ ప్రజలకు అందించిన రాజు గారు ఏమంటున్నారో ఈ కార్యక్రమం గురించి ఒకసారి అందరికి తెలుగు ప్రేక్షకులకు అందరికి టెక్సాస్ నుండి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మా చీఫ్ గెస్ట్ అనే మన ఆర్పి పట్నాయక్ గారు, మ్యూజిక్ కంపోజర్, అలాగే లోకల్ లీడర్స్, రిపబ్లికన్ లీడర్స్, ఇంకా అబ్ది జబర్దస్త్ లీడర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 6000 మంది వైబ్రెంట్ తెలుగు పీపుల్ రావడం జరిగింది. అసలు ఇది హైదరాబాద్ లేకపోతే ఇది డాలస్ హైదరాబాద్ అసలు ఏమి అర్థమవుతలేదు. ఆ విధంగా మనుషులందరూ ఇక్కడ ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇదేంటి మేము డాలస్ లో ఇట్లా ఉంటే అనుకోలే, డాలస్ ఇంత పెద్ద ఒక ఈవెంట్ జరుగుతుందంటే మాకే ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది, నమ్మలేకపోతున్నారు. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ సక్సెస్. అండ్ మనకు ఆర్పి పట్నాయక్ గారు ఇక్కడ రావడం అనేది, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఒక పని మీద వచ్చారు. యాక్టింగ్ వర్క్షాప్, ఆర్పి పట్నాయక్ గారు యాక్టింగ్ వర్క్షాప్ పెడుతున్నారు ఇక్కడ. దానికి ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఇక్కడ డాలస్ నుంచి వాళ్ళు చాలా మొగ్గు చూపుతున్నారు. ఐ విష్ యూ సక్సెస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ రాజు గారు. సో అది అలాయ్ టీమ్ కి ధన్యవాదాలు. ఎంత మంచి కార్యక్రమాన్ని మన డాలస్ ప్రజలకు అందించినందుకు. సో దాంతో పాటు ఇక్కడ ఆర్పి పట్నాయక్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ ఎంకరేజ్ చేసినందుకు. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని రాజు గారిని కూడా మళ్ళీ డాలస్ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాము. టుడే
we are doing Telangana, Telugu, Andhra all together Telugu Bonalu in Frisco. It is looking like we are doing this in Telugu states or Hyderabad. I mean, I'm witnessing 5,000 people here, more than 5,000 people here. It's a colorful and tremendous, vibrant look I am seeing here. And here I have some big personalities here. And from Frisco, I have Frisco Council, Mr. Bert Thakur is here also. He enjoyed with us here. And I have another council member from Little Elm, Texas. Mr. Tony Singh also is here today. And I have R.P. Patnaik Garu sitting there, there in the crowd, entertaining the people. And I have Suresh Mandua and Gopal Garu, who are the city officials too. And with that, DTAB, Dallas Telugu Alai Balai, here it's based on two principles, basic principles. One is festivals, the other one is service. Festivals to unite all the people, to bring people together, and the service is to inspire the communities and support them. So that's why we are doing this, and as part of that, today we are witnessing too many people here, and I'm thank you all for making this event successful. It's more than successful actually. The pujas and Tirupati Avadani Garu came from India, the specialist, and Mahankali, Sikinabad Mahankali temple Pujari also came here, Bhikshubai, and he did a tremendous puja. And we did a procession here, very big procession, more like a old city Lal Darwaja procession. That's how it was looking like, with a lot of people, and it was the Sangama event we did. Thank you so much. Tony and I are the two Indian Americans who are elected into city council in our area. So Tony is going to be throwing the Diwali festival in Little Elm. And Tony, would you mind letting us know, as an elected Indian official, you were before me, what can we do as elected officials to help increase the culture here and bring our festivals here? I am just so honored to be here. I'm Bert Thakur, Frisco City Councilman, place 2. And I'm flanked with Tony Singh, who is also place 2 in Little Elm. And we could not be here if it wasn't for Raj. So Raj is the president of DTAP, and DTAP's through arguably one of the most beautiful ceremonies that we've seen. Look at this Bonali Festival going on right here in Frisco, and to see so many of our people join together, the children laughing, adults, families. Raj, what was your inspiration for doing this? Yes, I was inspired by a leader in India. What he used to do is he used to bring all the political leaders, everyone, all the other leaders to the one stage, and we used to. There is no difference. There's no caste, no religion, no parties. He wants everyone to be there, celebrate, and be at least once a year. He used to do Alai Balai, and on that name, I had launched this new organization. It's called Dallas Telugu Alai Balai Sangam. And Raj Gars, it's DTAP's first event. Yes. We are so glad that you all are here. Starting anything is not easy. I saw them starting the DTAPs a couple of months back. They wanted to do in the great town of Little Elm, but then they picked Frisco, which is, I love Frisco too. But no, supporting friends, man. They are friends, so we're supporting them. So great job by them. Our job as a council people is to support them, and that's what we do. Me and you, our job is to support Raju or any other organization so they pass our culture. When we came up here, me and you were talking about seeing the young girls dancing in the performance, so that was so amazing. So passing on the culture, passing the values, that's what we want to do. So anybody who want to do that, we always appreciate them. So Raju bhai, congratulations from both of our side. Amazing job, and keep doing the great work.